బద్రీనాథ్ ధామ్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు 46 మంది సేఫ్, ఒకరు మృతి చెందినట్లు అధికారుల ప్రకటన. ఎస్ఎల్బీసీ టనెల్ ప్రమాద స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి. స్పాట్లో రెస్క్యూ ఆపరేషన్ పరిశీలన, పరిస్థితిపై ఆరా. ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద అంబులెన్స్లను ఏర్పాటు చేసిన అధికారులు. చిక్కుకున్న వారి కోసం బాధితుల ఎదురుచూపులు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై అధికారుల సమీక్ష, పరిస్థితిపై ఆరా తీసిన సీఎస్ శాంతకుమారి. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న సస్పెన్షన్. ఓ వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలపై క్రమశిక్షణా చర్యలు, షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వకపోవడంతో వేటు. పార్టీ లైన్ దాటితే సహించేది లేదు. బీసీ కులగణన ప్రతులు చించేయటంపై ఏఐసీసీ సీరియస్ అయింది. అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పన్న టీపీసీసీ చీఫ్. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితం. సూపర్ 6 సహా 143 హామీలను గాలికి వదిలేశారు. బడ్జెట్లో మోసం తప్ప అభివృద్ధి, సంక్షేమం లేదన్న అనంత వెంకటరామిరెడ్డి. హైదరాబాద్ లో ఏఐఎంఐఎం 67వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దారుస్సలాంలోని కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో మల్టీప్లెక్స్లకు ఊరట. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు. ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరణ. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్. నీటిని దిగువకు విడుదల చేసేనా ఇరిగేషన్ అధికారులు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలోని కుక్కడంలో ఉద్రిక్తత. భూ వివాదంలో తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న కుటుంబీకులు. వెంకన్న, మంగమ్మ వర్గాల మధ్య వాగ్వాదం. సూర్యాపేట జిల్లా సువెన్ ఫార్మా కంపెనీ ముందు కార్మికుల ధర్నా. సరైన విధంగా జీతభత్యాలు చెల్లించడం లేదంటూ ఆందోళన. వరంగల్ మామునూరు వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ. ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కూకట్పల్లి జేఎన్టీయూ మెగా జాబ్ మేళాలో తీవ్ర ఉద్రిక్తత. ఇంటర్వ్యూ కోసం భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు. రష్ ఎక్కువ అవడంతో తోపులాట. జెలెన్స్కీ సూట్ వేసుకోకపోవడంపై వైట్ హౌస్ రిపోర్టర్ల ప్రశ్నలు. యుద్ధం ముగిసిన తర్వాత వేసుకుంటానంటూ జవాబిచ్చిన యుక్రెయిన్ అధ్యక్షుడు. 14వ బిడ్డకు జన్మనిచ్చిన షివోస్ జెల్లిస్ మస్క్ దంపతులు. సెల్టాన్ బైకుర్గస్ అని పేరు పెట్టనున్నట్లు వెల్లడి.